అయితే ఈ ఫేక్ లెటర్స్ కావచ్చు, విష ప్రచారాలు, దుష్ప్రచారాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ బహిరంగంగానే ఆయన మాట్లాడడం జరిగింది. పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని, పొత్తులో ఉండాల్సినటువంటి పరిస్థితుల్ని, రెండు పార్టీల అధినేతలకు ఉన్న ఒత్తిడి లేదా నాయకులు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, ఈ నేపథ్యంలో ఎలా సమన్వయం చేసుకోవాలనే విషయం పైన కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. పూర్ణ అంటే టికెట్ల పైన రోజుకో రకమైనటువంటి తెలుగుదేశం పార్టీ లెటర్ ప్యాడ్ల పైన అచ్చెన్నాయుడు చేసినట్లుగా మనం చూసాం. నిన్న ఒక ఫేక్ లెటర్ తిరిగింది. అంతకుముందు కూడా కొన్ని ప్రకటనలు చూసాం. కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ మీదుగా దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి వరకు సీట్ల విషయంలో, తమ మధ్య నెంబర్ విషయంలో కూడా ఇంతవరకు దాంట్లో అంటే చర్చల దశలో ఉన్నాయనే విషయాన్ని చెప్పారు ఆయన క్లియర్గా. సో కాబట్టి ఈ ఫేక్ ప్రచారాలకు లేకపోతే ఇష్టానుసారంగా పొత్తుల మీద దుష్ప్రచారానికి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో కొంత చెక్ పెట్టేటువంటి పరిస్థితులు, కొంత క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? శ్రీహరి, ప్రధానంగా చూస్తే కనుక పొత్తుల వ్యవహారంలో మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకి అట్లాగే పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా ఒక స్పష్టమైన ఒక నిర్ధారణకు అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తానికి ఎవరిని సీట్లో పోటీ చేయాలన్నది మొత్తం కూడా ఒక క్లారిటీ మాత్రం ఖచ్చితంగా ఇద్దరికి అయితే ఉంది. అయితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో ఇటు చంద్రబాబు మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన ఒత్తిడి కూడా వస్తున్న నేపథ్యంలో, అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు సిట్టింగ్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా అక్కడ నుంచే సీట్లు ఇస్తామని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఆ ఉద్దేశంతోనే మండపేటలో అక్కడ జోగేశ్వరరావు అక్కడ నుంచే పోటీ చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంతేగాని వేరే పొత్తుల్ని కాదని వేరే ఉద్దేశంతో ఎక్కడ కూడా చంద్రబాబు ఇప్పటివరకు అయితే వ్యాఖ్యలు అనేది చేయాల. ఎందుకంటే పొత్తులకి ఆయన కట్టుబడి ఉన్నారు, అటు పవన్ కళ్యాణ్ కూడా కట్టుబడి ఉన్నారు. కానీ అది ఏదైతే అంత ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తున్న ఖచ్చితంగా అక్కడే పోటీ చేస్తారని చెప్పిన నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా అర్థాలు కూడా మనకు కనపడుతున్నాయి. ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఇటీవల అచ్చెన్నాయుడు పేరుతో కూడా ఒక లేఖ అయితే సోషల్ మీడియాలో మొత్తం కూడా తిరగటం కూడా జరిగింది. ఏదైతే మొత్తం కూడా ఆ సీట్స్కి సంబంధించి 63 సీట్లు జనసేనకి ఇవ్వాలంటూ కూడా ఒక ఫేక్ లెటర్ కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో తిరగటం జరిగింది. దాని మీద కూడా టీడీపీ అధిష్టానం దాని ఫేక్ లెటర్ అని చెప్పి దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా పదే చెప్తున్నప్పుడు కూడా వైసీపీ ఈ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ దాన్నే ట్రోల్ చేస్తూ కూడా జనసేన టీడీపీ మధ్య కూడా ఒక విభేదాలు కూడా పెట్టేందుకు కూడా అది కారణమవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు అంటే ఒక 4 రోజుల క్రితం ఏదైతే అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా దూల్పల్లి నరేంద్ర మీద కూడా ఒక ఫేక్ లెటర్ని కూడా పెడతాం కూడా జరిగింది. ఏదైతే మిమ్మల్ని అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాన్ని కోల్దోస్తామని ఒక ఫేక్ లెటర్ పెడతాం కూడా జరిగింది. ఇవన్నీ కూడా కావాలని ఇప్పుడు ఏదైతే వైసీపీకి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏదైతే తీసుకుంటున్నారో ప్రజల్లో వాళ్ళకి రోజుకి ఆదరణ తగ్గిపోవటం, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు రోజుకి ఆ పార్టీని వీడి వేరే పార్టీలకు వెళ్ళిపోవడంతో వాళ్ళకి ఏమి చేయాలో తోచక ఇటువంటి కార్యక్రమాలకు తెగబడుతున్నారని చెప్పి కూడా టీడీపీ ఈ నాయకులు కూడా పదే చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే సోషల్ మీడియాలో ఇట్లా జనసేన టీడీపీ మధ్య ఒక విభేదాలు ఉన్నాయని చెప్పి కూడా ఒక కార్నర్ చేస్తే వాళ్ళ మధ్య ఉన్న ఏదైతే సత్సంబంధాలని చెడగొట్టాలని చూస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. వీటన్నిటికి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో కానీ వాటిలో కానీ చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో అంటే పొత్తులు అనేది ఖచ్చితంగా ఉంటాయి, భవిష్యత్తులో కూడా ఈ పొత్తులు కొనసాగుతాయని కూడా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల్లో అక్కడ అవకాశాన్ని బట్టి ఎక్కడ ఎన్ని తీసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా మాకు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చాము. దాని మీద కూడా ఒక డిస్కషన్ అంటూ నాకు చంద్రబాబు మధ్య జరిగిందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక అసలు పొత్తుల విషయాల్లో మాత్రం ఏదైతే పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి అయితే ఒక స్పష్టత అయితే మాత్రం ఫుల్ క్లారిటీ మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. కానీ కొంతమంది వైసీపీ వ్యతిరేకులు కానీ లేకపోతే కొంతమంది వైసీపీ ఎవరైతే ఈ పొత్తులు జీర్ణించుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ సోషల్ మీడియాలో వీటన్నింటినీ సొలవలుగా చేసి మొత్తం కూడా ఒక ప్రజెంటేషన్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాటన్నిటి కూడా చెక్ పెట్టేందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా దానికి ఉపయోగపడతాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మొత్తం కూడా క్లియర్గా వివరించడం జరిగింది. గతంలో ఎలా ఉంది అంటే
చాలామంది కూడా తనకు సీట్లు దాదాపు 53 అడుగు లేకపోతే 60 సీట్ల అడుగు ఎన్ని కూడా ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. అన్నీ కూడా నాకు తెలుసు ఎన్ని సీట్లు అడగాలి ఏంటి అనేది, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కూడా మీరు గెలిపించుకోలేని పరిస్థితి జనసేన కార్యకర్తలకి ఏర్పడింది. ఒకవేళ నేనే కనుక గెలిచున్నట్టయితే నేను ఎంతో కొంత గట్టిగా నేను నిలబడేవాడిని అని కూడా పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అంటే ఆయనకి ఫుల్ క్లారిటీ ఉంది ఏదైతే ఎన్ని సీట్లు ఎక్కడ అడగాలి, ఏ సీట్లు అడగాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్కి ఒక స్పష్టత ఉంది. ఆ క్లారిటీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం కూడా జరిగింది. ఇద్దరి మధ్య మాత్రం ఎటువంటి అంటే ఈ పొత్తు వ్యవహారంలో మాత్రం చంద్రబాబుకి అలాగే పవన్ కళ్యాణ్కి ఇద్దరి మధ్య కూడా అవగాహన ఉంది. అయితే అది ఏ సమయంలో అనౌన్స్ చేయాలి ఏంటి అనేది కూడా వాడు ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళికను కూడా రూపొందించుకున్నారు. దానికోసం కూడా ఒక సమయం కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. పూర్ణ, మీరు అన్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇంతకుముందు సభల్లో కూడా మనం చూసాం, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం అనేది కాదు, పోటీ చేసిన చోట మనం గెలవాలి అనేటువంటి అంశంతో మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా ఆయన ప్రస్తావించున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సీట్లకు సంబంధించిన సంఖ్య కంటే కూడా పోటీ చేసినటువంటి స్థానాల్లో గెలవాలి, అసెంబ్లీకి రావాలి అనేటువంటి దానిపైన ఎక్కువ ఫోకస్తో ఉన్నారు. కాబట్టి సీట్ల సర్దుబాటు విషయంలో కొంత ఖచ్చితంగా, ఎందుకంటే రెండు పార్టీలు సంబంధించినటువంటి నాయకులు కొన్ని స్థానాల్లో తాము పోటీ చేస్తామని చెప్పి అడిగేటువంటి పరిస్థితులు ఉంటాయి, కొంత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పరిణామాలు కూడా అధిష్టానం పైన ఉంటాయి. సో ఇలాంటి నేపథ్యంలో సహజంగా వారిని అందరినీ సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ పైనే ఉంటుంది. కాబట్టి ఆయన జనసేన సంబంధించినటువంటి నాయకులు, ఎందుకంటే గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలపైన వారు తమదైన శైలిలో వారు పోరాటాలు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రాబోయేటువంటి రోజుల్లో ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, మన పాత్ర ఎలా ఉంటుంది అనేటువంటి అంశంలో జనసేన సంబంధించిన నాయకులకు కూడా ఒక స్పష్టత ఇచ్చేందుకు ఆయన ఎప్పటికప్పుడు ప్రకటన చేస్తూనే వస్తున్నారు. ఆ ప్రక్రియలోనే ఇవాళ